అందరికీ నమస్కారం. నిన్న బడన్పేట్ సర్కిల్లో ఒక మాజీ కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ సబితమ్మ గురించి మాట్లాడింది. ఆమె మాటల్లోనే సబితమ్మ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే సబితమ్మ అన్నది అదైతే ఒప్పుకుంది. ఆమె ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతుందంటే ఆమె వేదిక ఈ రోజు నిలబడి మాట్లాడుతుందంటే ఆ భిక్ష సబితమ్మదే. అది అర్థం చేసుకోవాలి. సబితమ్మ లేకపోతే ఆమె కార్పొరేటర్ అయ్యేది కాదు. ఈరోజు సబితమ్మను విమర్శిస్తుంది అంటే ఆమె స్థాయి కాదు, ఆమెకు అర్హత లేదు. ఇంకొకటి, ఆమె ఇక్కడ గతంలో ఎంత డెవలప్ లేదు అనేది ఇక్కడున్న వేరే పార్టీ నాయకులకు, సీనియర్ నాయకులకు తెలుసు. వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఎందుకంటే సబితమ్మ వచ్చిన తర్వాతనే అభివృద్ధి జరిగింది కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏమంటలేరు. వీళ్ళు ఆఫర్ లీడర్లు, ఆఫర్ కోసం పార్టీలు మారి ఈ రోజు సబితమ్మ గురించి మాట్లాడుతున్నారు. ఎంతసేపు సబితమ్మ సబితమ్మ అని కళ్ళలో కూడా కనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి సబితమ్మని టార్గెట్ చేస్తే ఒక పెద్ద లీడర్ కదా, ఆమె టార్గెట్ చేస్తే మాకు మంచి మంచి పదవులు వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ ఈ రోజు సబితమ్మ వెంబడి ఉండి సబితమ్మ గెలిపిస్తే గెలిచి నువ్వు అందెల శ్రీరాములన్న దగ్గర పోయి నేనేదో చేపిస్తా అని అంటున్నావు. శ్రీరాములన్న, నేను ఈ సందర్భంగా చెప్తున్నా, పాలు తాగిన రొమ్మునే గుద్దిన నాయకులు వీళ్ళు. ఈ రోజు ఇంకో అన్న కూడా అంటున్నాడు కబ్జాలు చేసిరని చెప్పి. వీళ్ళిద్దరు రెస్పాండ్ అవుతున్నారు అంటే వీళ్ళ ఆఫర్ల కోసము, మళ్ళీ వేరే పోస్టుల కోసం అని చెప్పి. మీరు ఎంతసేపు పెద్దోళ్ళని విమర్శిస్తే మాకేదో ఒరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఆ సీనియర్ నాయకులకు తెలుసు ఎవరు అభివృద్ధి చేసిరు, ఎవరైందనేది తెలుసు. అందుకే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. మీరే ఎగిరెగిరి పడుతురు. అమ్మ, ప్రభుత్వం మారి 2 సంవత్సరాలు అవుతుంది. ఏడును అమ్మ నువ్వు. ఇప్పుడు వచ్చిండు సబితమ్మ ఇనాగ్రేషన్ చేసిన రోజు వచ్చింది, ఇప్పటి వరకు రాలేదంటుంది. ఇదే మీడియా సోదరులను అడుగుతున్నా, ఎన్నిసార్లు సబితమ్మ ఈ చెరువుల చుట్టూ తిరిగి అభివృద్ధి చేసింది? నీకు దమ్ము ధైర్యం ఉంటే అడ్డుకునే ప్రభుత్వాన్ని ఇప్పుడు అడ్డుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలది. మేము అపోజిషన్ లో ఉన్నాం, మీరు అపోజిషన్ లో ఉన్నారు. వాళ్ళను నిలది. అది వదిలిపెట్టి సబితమ్మ మీద ఎప్పుడు సబితమ్మని టార్గెట్ చేయడం పద్ధతి కాదు. ఇంకొకటి, ఆమె ఎంతసేపు సబితమ్మని విమర్శించి నేనేదో సాధిస్తా, నేనేదో అదైతా అనుకుంటుంది. కానీ ఖబర్దార్, ఇంకోసారి సబితమ్మ జోలికి వద్దు. ఒక్క మహిళ, నీ పక్కన ఒక్క మహిళ లేదు, ఏదో ముందల మైకులు ఉన్నాయని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకోరు. ఎప్పుడు సబితమ్మ ప్రజల్లోనే ఉంటది. అభివృద్ధి ప్రదాత ఆమె. మహేశ్వరం కాన్స్టిట్యున్సీ గా తెలంగాణ రాష్ట్రానికి అమ్మగా పేరు తెచ్చుకుందంటే ఆమె ఎంత కృషి చేసింది. పొద్దున్న లేస్తే ప్రజల లోపల ఉంటది. నీలాక ఇంట్లో కూర్చొని ఒక వీడియో చేసి గ్రూప్ లో పోస్ట్ చేయడం కాదు. రీల్స్ చేసేది ఉంటే రీల్స్ చేసుకో, గానీ పెద్దోళ్ళని టార్గెట్ చేయకు. నీకంటే పెద్ద లీడర్లు ఉన్నారు, వాళ్ళకి అవగాహన ఉంది. నీకు రాజకీయ అవగాహన లేదు. నువ్వు కొత్తగా వచ్చినావు, కొత్తగా రాజకీయంలో అడుగు పెట్టినావు కాబట్టి ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలుస్తలే. నీకు ఇప్పటికిప్పుడు పెద్ద నాయకురాలు కావాలనుకుంటున్నావు. ఏదో రంగారెడ్డి జిల్లాకి నేను సెక్రటరీని అయినా కదా, నేను ఏదో మాట్లాడతా అనుకుంటున్నావు. కానీ ఇక్కడ ఎవరు ఊరుకుంటోలేరు. ఖబర్దార్, ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసినావు అని అంటే లేడీస్ అంతా నీ ఇంటిని ముట్టడిస్తాము. నీవు ఏదో నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. గానీ ఇంకొకసారి గాని నువ్వు చేసిన కబ్జా, నువ్వు జనప్రియలు చేసిన కబ్జా గురించే లలితక్క చెప్తుంది. దాని గురించి కూడా మేము తీసుకెళ్తాం. డీసీ దగ్గర, జోనల్ కమిషనర్ దగ్గర తీసుకెళ్లి మేము దాన్ని కూడా వెలుగులకు తీసుకొస్తాం. ఇలాంటివి మీరు ఏదో శుద్ధపూసలం అనుకుంటున్నారు. ఇంతకుముందు ఈ కాంట్రాక్టర్ 3 చేసిరు. అందులో మీ భాజపా నాయకుడు కూడా ఉన్నాడు, మీ భాజపా నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా నిలది. నువ్వు ఇప్పుడు సబితమ్మకి నేను ఒక సామాన్య పౌరురాలుగా నేను ఓటేసిన అంటున్నావు కదా, సబితమ్మకే ఓటేసినావా? ఎంపీకి వేయలేదా? మీ ఎంపీకి వేయలేదా? బీజేపీ ఎంపీ నాయకుడికి వేయలేదా? అడుగు. మరి మీరు సెంట్రల్ లో మీరు ఉన్నారు కదా, మీరే సెంట్రల్ లో మీరే అధికారంలో ఉన్నారు కదా, తీసుకురా, ఫండ్స్ తీసుకురా. నువ్వు అంటున్నావు మీకు చేత కాకపోతే అందెల శ్రీరాములన్నని ఎంపీ నాడి తీసుకొస్తా అంటున్నావు కదా. మన ఎంపీ గారికి ఈ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ లో ఒక్క ఏరియా తెలియదు. ఏ ఒక్క రోజున వచ్చిందా? ఒక్కరిని అడగండి, ఎంపీ ఎప్పుడు వచ్చిందని. ₹1 తెచ్చిందా? ₹1 తీసుకొచ్చి అభివృద్ధి చేసిందా? ఎందుకు మాట్లాడతారు మైక్ల ముందర నిలబడి? నువ్వు తీసుకురా, ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేయి. ఇంకొకసారి సబితమ్మ గురించి నోరు జారినావు అంటే నాలుగే జీరేస్తాం. ఖబర్దార్. అమ్మ, బీజేపీ లీడర్ కి ఒక్కసారి ఓటేసి ఉంటది ఆమె. సబితమ్మ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమె ఎన్నిసార్లు ఎంతమందితో ఓట్లు వేయించుకుంది ఆమెకు తెలుసలేదు. ఇంకొకటి, అందెల శ్రీరాములు అన్నకు చెప్తున్నా, ఈ రోజు సబితమ్మని మోసం చేసి నీ దగ్గరకు వచ్చిర్రు అన్న. ఏడో రోజు నిన్ను కూడా మోసం చేసి అవతల ఆఫర్ ఇస్తే అవతలకి వెళ్ళిపోతారు. వీళ్ళంతా ఆఫర్ లీడర్లు. మీరు నమ్ముకోకండి. వీళ్ళని నమ్ముకుంటే మీరు కూడా అధోగతి అవుతారు. ఇంకొకటి, సబితమ్మ పేరు చెప్పుకొని సబితమ్మ ఒక అన్న మొన్న అన్నాడు, ఎంతసేపు సబితమ్మ మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, సబితమ్మ పక్కన ఉన్నప్పుడు సబితమ్మ మా గుండెల్లో ఉంది, సబితమ్మ గురించి గొంతు కోసుకుంటాం అని అన్నాడు. ఆయన ఇప్పుడు కబ్జాలని అంటున్నాడు. ఆ అన్నకి నేను ఏం చెప్తున్నా అంటే, ఈ చెరువుల గురించి మేడం ఒక పెద్ద లెటరే రాసి ప్రభుత్వానికి పంపించింది. అన్ని పార్టీలో ఎవరు అవినీతి చేసిరు అనేది ఎంక్వైరీ చేయమని చెప్పి సబితమ్మని చెప్పింది. అది తెలుసుకోండి. మీకు రాజకీయ అవగాహన లేదు. మీరు రాజకీయ పరిపక్వత లేని లీడర్లు కాబట్టి ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ చేసేటప్పుడు మీ స్థాయి ఏంది అనేది
అర్థం చేసుకోండి. ఇంకోసారి ఇలాంటి అవాక్కులు చవాక్కులు పేలిస్తే మేము మాత్రం ఊరుకునేది లేదు. మేము మీరు అనకపోయినా మేము సబితమ్మ అభిమానులమే, సబితమ్మ వెంబడే ఉంటాము. మీలాగా అవకాశవాదులం కాదు. అవకాశాలు తీసుకొని అనుభవించి పదవుల కోసము ఆఫర్లతోనే ఎవరి ఆఫర్ ఇస్తే వాళ్ళతో పోయేటోళ్ళం కాదు. బరాబర్ మేము సబితమ్మ వెంబడే ఉంటాం. మేము సబితమ్మతోనే తిరుగుతాము. మేము సబితమ్మ మనుషులమే. మాకు అందరికి తెలంగాణ రాష్ట్రానికే సబితమ్మ అమ్మ, అది మీరు ఒప్పుకోరు, అందరికీ తెలుసు అది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సబితమ్మ. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు వెంటనే ఖబర్దార్ 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 ఖబర్దార్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సబితమ్మ. సబితా రెడ్డి గారి నాయకత్వం, సబితా రెడ్డి గారి నాయకత్వం.